నడిపిస్తూ వచ్చినారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. దయగల దేవా, నమ్మకమైన తండ్రి నాయన, మీ దాసులు మీ ఆత్మాభిషేకంతో నింపండి తండ్రి. మీ పరలోకము నుండి, మీ సమ్ముఖము నుండి నాయన, మీ మధురమైన మెల్లన స్వరాన్ని మీరు వినిపించమని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, అనుగ్రహిస్తూ రండి. నే చెవి గ్రహించి హృదయం నాకు మాకు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, వచ్చిన మా ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకెవరైతే రానంటున్నారో నాయన, సకాలానికి సమయానికి మీరే తీసుకుని రమ్మని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. బల్ల వర్తమానంలో తోడుగా ఉండండి ప్రభా. నాయన తండ్రి, మీరు మాట్లాడినప్పుడు మమ్మల్ని మేము సరి చేసుకుని యోగ్యులంగా నమ్మకంగా నాయన మిమ్మల్ని నాయన మీ రక్త మాంసములో పాలు పంపులు పొందేవారంగా మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి, ఆత్మతో సత్యంతో యథార్థంగా మిమ్మల్ని ఆరాధించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. సండే స్కూలు బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా మీరు నడిపించండి నాయన. పరిచర్యను కూడా మీరు దీవించండి ప్రభా. నాయన, ఈ యొక్క పరిచర్య అంతట్లో మీరే ఉండి నడిపించమని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనము ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించక మునుపు పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించక మునుపు పరిశుద్ధమైన లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 6-7 వచనాలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. పేజ్ నెంబర్ 200. కొత్త నిబంధనలో పేజ్ నెంబరు 200. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువవానిగా చేసితివి, మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. మరొకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామములో మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తుంటున్నాము, ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. జీవం కలిగిన మా తండ్రి, మా రక్షణకర్త, మా విమోచకుడు అయినటువంటి మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో సాగిలపడుతున్నాము. పాటల ద్వారా మహిమ పొందారు, స్తోత్రాలు. ఈ సమయంలో దయగల తండ్రి, వాక్య ధ్యానం కొరకు మీ వైపు చూస్తున్నాము. దయతో జ్ఞాపకం చేసుకో. ఆరాధన వర్తమానం ద్వారా తండ్రి మీరే మాతో మాట్లాడుతూ రమని ప్రార్థన చేస్తున్నాము. దయగల తండ్రి, కృపగల దేవ, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు కావలసినటువంటి మాటలు అనుగ్రహిస్తురమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, బలహీనుడైన నన్ను కూడా మీరు బలపరుస్తురమని ప్రార్థిస్తుంటున్నాం. దయగలిగిన తండ్రి, మీ వాక్యము తండ్రి ప్రకటించుటకు, మీ వాక్యము చెప్పడానికి కావలసిన జ్ఞానం దయచేయండి. నా ఆలోచన, నా తలంపులన్నీ కొట్టివేయండి దేవా. నన్ను సంపూర్ణంగా మీ యొక్క ఆత్మ స్వాధీనంలోనికి తీసుకొస్తున్నాను. నన్ను బలపరచు. మీ ప్రశస్త రక్తము నా పైన ప్రోక్షించండి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరచము. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, నా నోటిని, నా పెదవును, నా నాలుకను, నా హృదయాన్ని
మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, దైవికమైన తలంపులు, ఆత్మ సంబంధమైన మాటలు నా నోట ఉంచమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యలో ఉన్న వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి. నిర్గమకాండము 4:12, కీర్తనలు 32, 8 వాగ్దానం నెరవేరుస్తామని ప్రార్థిస్తున్నాం. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు వస్తూ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము చదివినటువంటి భాగము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనము చదువుతూ వచ్చాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక మనుష్యుణ్ణి మరి జ్ఞాపకము గురించి మాట్లాడుతూ ఉంది. ఇదే మాటలు కీర్తన గ్రంథము 8వ కీర్తనలో కూడా రాస్తూ వచ్చాడు. 8వ కీర్తన 4వ వచనం మనం చదివినట్లయితే, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములు వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఇక్కడ ఈ మాట మనం చూసినట్లయితే, మరి ఈ మాట దావీదు రాస్తూ వచ్చినాడు ఈ కీర్తన. ఇక్కడ ప్రాముఖ్యంగా మనము గమనించవలసినటువంటి విషయం, నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు అనే మాట మనం చూస్తున్నాం. నిజమే, వాస్తవంగా మనుష్యుడు అనగా మానవుడు అంటే దేవుని చేత నిర్మింపబడినటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ మానవుని గురించి మనం చూస్తే, మనుషుని గురించి మనం చూసినట్లయితే కనుక, మనుషుడిని నీవు జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటి వాడు. మనము సృష్టిలో మనము ఆలోచన చేస్తే మనం ఎలాంటి వారం అంటే ఒక దుమ్ము ధూళి లాంటి వారం. ఎందుకంటే ఈ విశ్వంలో మనము చూసినట్లయితే ఈ సృష్టిలో మరి ఎన్నో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులు మనము చూస్తూ ఉంటున్నాం. సూర్యుని, చంద్రుని, నక్షత్రములు, భూమి, ఆకాశమును, వీటన్నిటితో పోల్చుకుంటే కనుక మానవుడు చాలా చిన్నవాడు కదా. సృష్టిలో భూమి చాలా చిన్నదే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటన్నిటిని చూస్తూ ఉంటున్నాం. వీటన్నిటితో పోల్చుకుంటే మానవుడు దేవుని దృష్టికి ఎలాంటి వాడంట? ఒక చిన్న ధూళి వంటి వాడు. అందుకే ప్రభు అన్నాడు కదా అబ్రహాముతో, ఏమన్నాడు? నీవు సముద్రపు యొక్క ఇసుక రేణువుల వలె నీ సంతానమును విస్తరింపజేస్తానన్నాడు. కాబట్టి మనము ఎవరు ఈ లోకములు అంటే ఇసుక రేణువులతో సమానమైనటువంటి వారం. మనం ఈ లోకంలో ఇసుక రేణువు ఎంత ఉంటుందమ్మా? అది కంటికి కనబడుతుందా? చిన్నగా ఉండదు, చాలా చిన్నగా ఉండదు. సముద్రం దగ్గరికి మనం వెళ్ళి చూస్తే ఇసుకను మనం తీసుకున్నట్లయితే కనుక ఇసుక రేణువు అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. మనం కూడా వాస్తవంగా దేవుని దృష్టికి అలాంటి వారం. ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి, కానీ వాటన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. కానీ ఎంతో చిన్నవారమైనటువంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఈ మానవుని యొక్క స్వభావము, మానవుని యొక్క నైజం ఏంటంటే పాప స్వభావము, పాపపు యొక్క స్వభావముతో నింపబడినటువంటి వాడు. కాబట్టి ఈ పాపపు యొక్క స్వభావముతో నింపబడినటువంటి మానవుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నిజంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు కాబట్టే ఈనాడు మనం ఇలాగ సజీవంగా ఉండగలుగుతూ వస్తున్నాం. ఒకవేళ దేవుని యొక్క జ్ఞాపక శక్తిలో మనము లేకపోతే ఈ దినాన మనము ఉండేవారం కాదు. ఈ దినాన సజీవంగా ఉన్నామంటే. కాబట్టి మానవులమైనటువంటి మనము ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడో కొన్ని విషయాలు మనము చూసుకొని మనము ఆరాధనలో ప్రవేశించేటువంటి వారముగా ఉంటున్నాం. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 103వ కీర్తన 14వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 14వ వచనం. 103వ కీర్తన 14వ వచనం.
మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంచివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మొదటగా ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే, మనము మంచివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. కాబట్టి మన యొక్క స్థితి ఏంటంటే, మంచి అంటే మన్ను కదా. మనము మానవుడు ఎలా తయారు చేయబడుతూ వచ్చినాడంటే, దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, ఒక మట్టి తీసుకొని, నేల మీద ఉన్నటువంటి మట్టిని తీసుకొని ఏం చేసినాడు, ఒక ఆకారాన్ని సిద్ధపరిచినాడు కదా. నేల మంటితో నరుని నిర్మిస్తూ వచ్చినాడు. దేవుడు ఏం చేసినాడు, నేల మంటితో నరుని నిర్మిస్తూ వచ్చినాడు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, ఎలాగ నిర్మించినాడంట, నేల మంటితో మనల్ని నిర్మిస్తూ వచ్చినాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆదామును జ్ఞాపకం చేసుకున్నాడు. వట్టి మంటితో ఉంటే సరిపోతుందా అని దేవుడు ఆలోచన చేసి ఏం చేసినాడంటే, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడేమైనాడు, జీవాత్మ అయిపోతూ వచ్చినాడు. కాబట్టి మన స్వభావము కూడా మంటి స్వభావముగా ఉన్నప్పుడు, ఈ మంటి స్వభావము ఏం చూపిస్తుందంటే, చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన 25వ వచనం చదువుదాం. 119వ కీర్తన 25వ వచనం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. మన స్వభావం ఏంటంటే, మట్టిని హత్తుకునేటువంటి స్వభావం, అంటే భూ సంబంధమైన వాటిని హత్తుకునేటువంటి స్వభావం. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. చూడండి, చిన్నపిల్లలకి మట్టిలో ఆడుకోవాలంటే ఎంత సరదా తెలుసా, ఎంత సరదా అంటే అంత సరదా మట్టితో ఆడుకోవడానికి కదా. ఆ మట్టిలో కూర్చొని రకరకాలైనటువంటి ఆటలు ఆడుతూ ఉంటారు. ఆడొద్దంటే ఆడుతూ ఉంటారు. అంటే మంచి అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో చూడండి కదా. ఎందుకంటే మంటి స్వభావము, లేకపోతే ప్రాణం ఏం చేస్తుందంటే మంటిని హత్తుకునేటువంటి స్వభావము. అంటే దీని అర్థం ఏంటంటే పాపమును హత్తుకునేటువంటి స్వభావం. మనం కూడా ఒకప్పుడు పాపమును హత్తుకున్నటువంటి స్వభావంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఆ సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. సమస్తము ఒక స్థలముకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. చాలమ్మా, ఇక్కడ ఏమంటున్నా అంటే సమస్తము మంటిలో నుండి పుట్టెను అంటే మన మానవాళి అంటే మానవ జాతి అంతా ఎక్కడి నుంచి వచ్చిందంట, మట్టిలో నుంచే వచ్చింది. కొంతమంది అంటారు మనుషులు ఎక్కడి నుంచి వచ్చారంట, మట్టిలో నుండి కాదు, ఎక్కడి నుండమ్మా, కోతిలో నుండి వచ్చినాడు. మరి కోతులు ఉన్నాయి కదా, మరి కోతిలో నుంచి మానవుడు వచ్చినప్పుడు కోతులు మాయమైపోవాలి కదా. మానవుడు అనేటువంటి వాడు ఏదో జంతువుల నుంచి ఎక్కడి నుంచో రాలేదు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మంటి ద్వారా మానవుణ్ణి నిర్మిస్తూ వచ్చినాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సమస్తం ఎక్కడి నుంచి వచ్చిందంట, మంటిలో నుండి పుట్టెను. కాబట్టి మనము మన తల్లి గర్భంలో నుంచి మనము జన్మించవచ్చు, కానీ మన స్వభావం అయితే మాత్రం ఏమి స్వభావము, మంటి స్వభావం, మట్టిని హత్తుకునేటువంటి స్వభావం. ఎందుకంటే అక్కడి నుంచే మనం వచ్చాం. అందుకే ఇక్కడ మళ్ళీ అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, సమస్తము మంటికే తిరిగిపోవును. అందుకే మానవుడు చనిపోయిన తర్వాత ఏం చేస్తారు,
మంటిలో పాతి పెడతారు, కొంతమంది కాలుస్తారు. మొత్తానికి ఏమైనా ఆయన ఏమైపోతాడు? మన్ను అయిపోతాడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది కదా, ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది, ఈ శరీరం ఏమైపోతుందంట? మట్టిలో కలిసిపోతుంది, మట్టి అయిపోతుంది. కాబట్టి మనం మట్టిలో నుంచి తీయబడ్డాము కాబట్టి తిరిగి అక్కడికే వెళ్ళవలసినటువంటి స్థితిలో మనం ఉన్నాం. అయితే ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి ఇంకా చూస్తాము. మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. కాబట్టి మంటి స్వభావం నుంచి ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటే మనల్ని, దరిద్రులమైనటువంటి మనలను అధికారులతో కూడా కూర్చుండబెట్టుటకు ఆయన ఏం చేస్తున్నాడంటే మంటిలో నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? లేవనెత్తినాడు. మహిమగల సింహాసనమును స్వతంత్రించుకొనుటకు. కాబట్టి ఆ మహిమగల సింహాసనాన్ని మనం స్వతంత్రించుకునే దానికి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే ఈ మంటి స్వభావములో నుంచి, లేకపోతే ఈ మంటిలో నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఎత్తినాడంటే పైకి లేవనెత్తినాడు. మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. కాబట్టి మనం ఒకప్పుడు మంటిని, మన ప్రాణము మంటిని హత్తుకునేటువంటి స్వభావంలో ఉన్నప్పుడు, పాప స్వభావంలో ఉన్నప్పుడు, మరి సమస్తమును మంటిలో నుండి పుట్టినాయి కాబట్టి మరలా మనం మంటికి చేరవలసినటువంటి వారము. అయితే దేవుడు అది ఇష్టపడలేదు. మనం ఈ లోకంలో ఏదో జన్మించి ఈ లోకంలో జీవించి మన ఇష్టానుసారంగా జీవించి ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టి మట్టిలో కలిసిపోవాలని ప్రభు అనుకోలే. అయితే ఏం చేసినాడు? మంటిలో నుండి వారిని ఏం చేసినాడంట? లేవనెత్తినాడు. లేవనెత్తి ఏం చేసినాడంటే అధికారులతో కూర్చుండబెట్టినాడు. మహిమగల సింహాసనమును స్వతంత్రించుకునేటువంటి ఆధిక్యత దేవుడు మనకిస్తూ వచ్చాడు. ఒకప్పుడు మంటిని హత్తుకునేటువంటి ప్రాణం, మంటిని హత్తుకునేటువంటి స్వభావం, మట్టిలో కలిసిపోయేటువంటి స్వభావం. అయితే దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే మన కొరకు ఈ లోకానికి యేసు ప్రభు ఆకారంలో ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం ఆయన శిలువలో మరణించి 3వ దినాన ఆయన ఏం చేయబడ్డాడంటే సమాధిలో నుండి తిరిగి లేచినాడు. ఆయన మట్టి అయిపోలే, ఆయన మట్టిలో కలిసిపోలే, లేకపోతే మన్ను ఆయనను తినివేయలేదు. కారణం ఏంటంటే ఆయన సజీవుడైన దేవుడు. కాబట్టి ఆ మహిమగల సింహాసనం మీద కూర్చున్నట కొరకు ఆయన 3వ దినాన తిరిగి లేచినాడు. మనము కూడా భౌతికంగా ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెడితే మనం కూడా ఈ మట్టికి చేరవచ్చు. కానీ ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు ఏమవుతాం? ఆయనతో పాటు మహిమగల సింహాసనం మీద కొనిపోబడేటువంటి వారముగా, అక్కడ కూర్చునే కొరకు కొనిపోయబడేటువంటి వారముగా మనం ఉంటున్నాం. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొదటగా మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. తర్వాత మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనం. మొదటి రాజుల గ్రంథము 16 2వ వచనం చదవండి అమ్మా. మొదటి రాజుల గ్రంథము 16. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని, ఆయనను యోరాబాము ప్రవర్తించిన ప్రకారము నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నా కోపము పుట్టించి ఉన్నావు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? మొదటి వచనం, యెహోవా వాక్కు హనాని కుమారుడైన యెహూకుకు ప్రత్యక్షమై బయేషాను గూర్చి ఇలాగు సెలవిచ్చును. ఎవరి గురించి రాయబడింది ఆ మాట? బయేషా అనేటువంటి రాజు. ఆయన ఇశ్రాయేలును పరిపాలిస్తూ ఉంటున్నాడు. ఆయన ఎక్కడున్నాడంట? మంటిలో ఉన్నాడు. ఎన్నిక లేనటువంటి వాడు, ఏ మాత్రము
మరి పరిపాలించేటువంటి స్థితిలో లేనటువంటి వాడు. అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారినిగా చేసి తిని. నిజమే, మనం కూడా మంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకొని ఏం చేసినాడు, హెచ్చించినాడు. ఇప్పుడు మనము కూడా రాజులైనటువంటి యాజక సమూహంలో మనల్ని దేవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇది రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. మొదటిదేమో మంటిలో నుండి లేవనెత్తి మహిమగల సింహాసనాన్ని స్వతంత్రించుకునేటట్లు చేస్తూ వచ్చాడు. రెండవదిగా మనము చూస్తే మంటిలో నుండి తీసి ఏం చేసినాడంటే ఆయన మనల్ని హెచ్చించినాడు, రాజులుగా చేస్తూ వచ్చాడు, రాణులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరంట, మనందరం ఎవరు, రాజులము రాణులము కదా. పెళ్లి కాని వారైతే యువరాణులు, పెళ్లి కాని అబ్బాయిలు అయితే యువరాజులు. దేవుడు మనల్ని ఏం చేసినాడంటే రాజులుగా రాణులుగా చేస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప ఆధిక్యత! మనల్ని దేవుడు ఏం చేసినాడు, హెచ్చిస్తూ వచ్చాడు. ఒకప్పుడు మంటి స్వభావం, మంటిని హత్తుకునేటువంటి స్వభావం. అయితే ప్రభు ఏం చేసినాడంటే మనలను హెచ్చించినటువంటి దేవుడుగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ రాజు బయేషా అనేటువంటి రాజును కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏ స్థలం నుంచి తీసుకొచ్చినాడంట, మంటిలో నుండి తీసి నిన్ను హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారినిగా చేసి తిని. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేసినాడంటే మంటిలో నుండి తీసి రాజులుగా మనల్ని హెచ్చించినాడు. ఎంత హెచ్చింపులోనికి తీసుకొచ్చినాడు. దావీదు అన్నాడు కదా, నన్ను ఇంతగా హెచ్చుకు నేనే పాటి వాడును, నా కుటుంబము ఏ పాటిది అని చెప్పగలుగుతూ వస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని మందిరానికి వచ్చిన మనము కూడా ఏం చేయాలంటే, ప్రభా ఒకప్పుడు నేను మంటి స్వభావము, మంటిని హత్తుకునేటువంటి స్వభావము నాది, అయితే నన్ను ఇంతగా హెచ్చించినావు, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏమిటి, నా బ్రతికేంటి, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నన్ను ఎంతగా హెచ్చించినావు, ఎటువంటి స్థితిలోకి తీసుకొచ్చినావు. వీటిని బట్టి మనం ప్రభువును ఆరాధించాలి. మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంచి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట మంచి ఘటము కదా, అంటే మంచి స్వభావంలో నుంచి దేవుడు ఏం తీసుకొచ్చినాడంట, ఐశ్వర్యము కదా. మంటి స్వభావము, మంటి ఘటములో నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే ఐశ్వర్యం అంటే మహైశ్వర్యంలోనికి మనల్ని తీసుకొచ్చినాడు. అంటే ఎంత గొప్ప ఐశ్వర్యవంతులుగా దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. చూడండి, కొన్ని చోట్ల వజ్రాలు దొరుకుతాయి. వజ్రం అంటే తెలుసు కదా, డైమండ్ అంటారు. ఎక్కడ దొరుకుతాయి ఇవి? ఎక్కడ దొరుకుతాయి అమ్మా? సముద్రంలో, ఇంకా బంగాళాఖాతంలో, పసిఫిక్ మహాసముద్రంలో అక్కడ దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి ఇవి? భూమిలో దొరుకుతాయి, మంటిలో దొరుకుతాయి. ఒక ఊరుంది, అనంతపూర్లో ఒక ఊరు ఉందన్నమాట. వజ్రకరూరు అని ఒక ఊరు ఉందన్నమాట. ఆ ఊర్లో వజ్రాలు దొరుకుతాయంట. వర్షం వచ్చినప్పుడు అందరు వలసకి వెళ్తారు. అక్కడ వెళ్ళి పొలాల్లో ఏరుకుంటూ ఉంటారు, చేపలు పట్టుకున్నట్టుల మాదిరి. ఎట్లా అంటే ఆ పొలం అంతా తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఒక్కటి దొరికినా చాలు కదా, వాళ్ళ జీవితము మారిపోతుంది కదా. అది మంచిదే, మంటిలోనే ఉంది అది, కానీ మనకు తెలియదు కదా. ఇంకా కొన్ని చూస్తే కనుక దేవుడు ఈ మంటిలో ఎన్ని దాచి ఉంచినాడో మనకు తెలియదు. కొన్ని గనులు ఉంటాయి. ఆ గనులు ఎక్కడ ఉంటాయి? మంటిలోనే ఉంటాయి, మట్టిలోనే ఉంటాయి, నేల మీదనే ఉంటాయి. ఇంకా కొన్ని చోట్ల బంగారు దొరుకుతూ ఉంటుంది. కొన్నిసార్లు బంగారు గనులు కూడా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అవన్నీ? ఎక్కడ ఆకాశం నుంచి ఊడిపడవు. అవన్నీ ఎక్కడ ఉంటాయి? భూలోకంలోనే ఉంటాయి, భూమి మీదనే ఉంటాయి. ఇవి ఎక్కడ ఉన్నాయంట? మంటిలోనే ఉన్నాయి. వర్షం పడినప్పుడు ఆ ప్రాంతంలో చూడాలా, చాలామంది వలసలు వెళ్తూ ఉంటారు.
ఒక్క వజ్రం దొరికినా చాలు, జీవితం మారిపోతుంది, బ్రతుకు మారిపోతుంది కదా. చాలా కాస్ట్లీ అన్నమాట అవి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ రాయబడిన మాట, మంచి ఘటములలో ఆయన ఏం చేస్తున్నాడంట, ఐశ్వర్యం ఉంచినాడంట. ఐశ్వర్యం ఉంచినాడు. కాబట్టి ఈ నేలలో ఎంత ఐశ్వర్యం ఉందో మనకు తెలియదు. చాలా గనులు ఉన్నాయి, చాలా మరి డైమండ్స్ దాగి ఉన్నాయి, బంగారు దాగి ఉన్నాయి. అలాగని ప్రయత్నం చేయొద్దు, దొరికిపోతాం. ఇవన్నీ దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అయితే అవి ఎలా తీసుకోవాలి, అలాగే దొరుకుతాయి మనకు కదా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, మంచి ఘట్టంలో ఏముంచినాడంటే ఆయన మహిమైశ్వర్యం ఉంచినాడు. అది ఐశ్వర్యము, ఎంత ఐశ్వర్యవంతమనేదో మనము చూడలేం. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఈ లోకంలో ఎలా ఉన్నామంటే మంచి ఘటమైనటువంటి వారం. అయితే దేవుడు మనల్ని ఏం చేసినాడు, ఐశ్వర్యవంతులుగా ప్రభు మనల్ని చేస్తూ వచ్చాడు. చూడండి, కొన్ని వస్తువులు మనం చూస్తే కనుక కొంతమంది మరి మట్టితో తయారు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు కుండలు తయారు చేసినారనుకోండి, అది మట్టే, కానీ అది తయారు చేసినప్పుడు ఎంత సౌందర్యవంతంగా కదా, ఎంత నైస్గా ఉంటుందంటే అంత స్మూత్గా చేస్తారు వాళ్ళు. కుండలు కానివ్వండి, తర్వాత ఇంకేవో రకరకాల కొంతమంది ఈ మట్టితో ఏం చేస్తూ ఉంటారంటే ఆడుకునే బొమ్మలు చేస్తూ ఉంటారు. ఇంకా ఎన్నో రకరకాలటువంటి డిజైన్స్ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అవి చూసినప్పుడు ఎంత ఆకర్షణ, నిజంగా ఇది మట్టితో తయారు చేసినటివా, ఎంత అలంకరణ మనం చూస్తూ ఉంటాం, చూసారా. కాబట్టి మంచి ఘటములైనటువంటి మనలో దేవుడు ఏముంచినాడంట, ఐశ్వర్యం ఉంచినాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మనం మంచివారమే, కానీ మనలో ఏముంది, ఐశ్వర్యం ఉంది. ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ధనవంతుడైనటువంటి దేవుడు. కాబట్టి మనలో ఏముందంటే ఐశ్వర్యాన్ని దేవుడు మనలో ఉంచుతూ వచ్చినాడు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది ఏం చేసినాడు, మహిమగల సింహాసనమును స్వతంత్రించుకున్నటకు, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మంటిలో నుండి ఆయన మనలను పైకి లేవనెత్తినాడు. అంత మాత్రమే కాదు, మంటిలో నుండి తీసి మనల్ని ఏం చేసినాడంట, హెచ్చించినాడు. రాజులైన యాజక సమూహములుగా మనల్ని చేస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఈ మంచి ఘటములైనటువంటి మనలను ఐశ్వర్యవంతులుగా ప్రభు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఒక ఇల్లు ఉంది, అందులో ఏమేమి ఉన్నాయంట, చాలా రకరకాలటువంటి పాత్రలు ఉన్నాయి. కొన్నేమో బంగారు పాత్రలు, కొన్నేమో వెండి పాత్రలు, ఇంకా కొన్ని రాగి, ఇత్తడి కదా. తర్వాత ఇట్లా రకరకాలటువంటి పాత్రలన్నీ కూడా తయారు చేస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో మనము కూడా కొంతమంది ఎలా ఉంటారంటే, కొంతమంది బంగారు పాత్రల వలె ఉంటారు కదా, కొంతమంది ఎలా ఉంటారు, వెండి పాత్రల వలె ఉంటారు. ఇట్లా రకరకాలుగా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మనందరినీ కూడా ఐశ్వర్యవంతులుగా మనల్ని ప్రభు చేస్తూ వచ్చాడు. మంచి ఘటములైనటువంటి మనలను ఐశ్వర్యవంతులుగా ప్రభు చేస్తూ వచ్చాడు కదా. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా బంగారు పాత్రలు కదా. ఈ దినాన మనం చూస్తే బంగారు ఎంత రేటు పెరిగిపోయిందో కదా. కొనే వాళ్ళకి తెలుసు, మాకు తెలియదు, కానీ కొనే వాళ్ళకి తెలుసు. బంగారు అది ఇంకా చాలా రేటు పెరిగిపోతూ ఉంది, చాలా ఎక్కువైపోతూ ఉంది. బంగారు రేటు పెరుగుతూ ఉంది కానీ తరగట్లే కదా. అంటే ఈ రోజుకి ఏమవుతుంది, వాటి యొక్క విలువ పెరిగిపోతూ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడంటే మన విలువను ఏం చేస్తున్నాడు, ఆయన పెంచుతున్నాడు. ఒకప్పుడు విలువలేనటువంటి వారం కదా, ఒకప్పుడు విలువలేనటువంటి వారం, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, విలువైనటువంటి వారిగా ప్రభు మనల్ని చేస్తూ వచ్చినాడు. ఐశ్వర్యవంతులుగా ప్రభు మనల్ని చేస్తూ వచ్చాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మనల్ని చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు మన జీవితంలోనే ఆశీర్వాదం లేదు, నా ద్వారా ఎవరు మేలు పొందుతారు, నా ద్వారా ఎవరు ఆశీర్వదించబడతారు అనేటువంటి స్థితిలో నుంచి దేవుడి దినాన్ని ఏం చేసినాడు, మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడేటువంటి స్థితికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన మాటకు లోబడినాడు. ప్రభు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు.
ఆ దినాన అబ్రహాము వచ్చినప్పుడు చాలా తక్కువ మందితో వచ్చాడు. కానీ ఈ దినాన మనము చూస్తున్నట్లయితే కనుక అబ్రహాము యొక్క సంతానములో మనం అందరం కూడా చేర్చబడినాం. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా అబ్రహాము యొక్క సంతానముగా దేవుడు చేస్తూ వచ్చినాడు. అంటే అబ్రహామును ఆశీర్వదించడం మాత్రమే కాదు, అబ్రహాము ద్వారా లోకమంతటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒకప్పుడు మనము మంటి ఘటములే, మంటి వారమే, అయితే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఈ మంటిలో ఏముంచినాడు? ఐశ్వర్యం ఉంచినాడు. సకల సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి, ఆయనలో దాగి ఉన్నాయి సర్వ సంపదలు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మంచి ఘటములైనటువంటి మనలను దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మనం కూడా ప్రభును ఆరాధించాలని ప్రభు యొక్క కోరిక. మరొకసారి మాట చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢము సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. నిజమే కదా? ప్రశ్న వేసినాడు, ఏమన్నాడు? నీవు మానవుని జ్ఞాపకము చేసుకున్నటకు. నిజమే కదా? మనం ఏ పాటి వారం? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏ పాటి వారం కదా? ఒకవేళ సీఎంఏ వచ్చి అయ్యా ఈరోజు నీ ఇంట్లో నేను ఉంటానంటే ఏమంటాం? నిజమే కదా? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనము ఏ పాటి వారము అంటాం కదా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వచ్చే మనల్ని అడిగినప్పుడు మనం అంతగా ఆశ్చర్యపోతే, ఆ దేవాది దేవుడు భూమి ఆకాశమును సర్వమును సృష్టించినటువంటి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే మనం ఏ పాటి వారం? వాస్తవంగా దేవుని దృష్టికి ఎలాంటి వారము? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే నిజంగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏమైనా మంచివారమా? ఏదైనా మేలైనది ఉందా అంటే మన జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ మేలు లేదు మన దగ్గర, ఏ మంచి లేదు మన దగ్గర. దుమ్ము ధూళి లాంటి వారము. ఆయన అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. భూమి పాదపీఠమైనప్పుడు భూమిలో ఉన్న మనము ఎలాంటి వారము? ఇసుక రేణువులతో సమానమైనటువంటి వారు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈ దినాన మనము ఇలాగా సజీవంగా ఉండగలుగుతూ వస్తుంటున్నాం. కాబట్టి మంచి వారమైన మనలను దేవుడు ఏ స్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడు అనే విషయాన్ని మనము చూసినట్లయితే, మనము మంటిని హత్తుకునేటువంటి స్వభావముతో ఉన్నప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. మనము మంచి వారము, తిరిగి మంచికి చేరవలసినటువంటి వారం. ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి 3వ దినాన తిరిగి లేచుట ద్వారా ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మంటి స్వభావంలో ఉన్నటువంటి మనలను మహిమగల సింహాసనం మీద కూర్చునేబెట్టేటువంటి అధికారం ఇచ్చినాడు. రెండవదిగా మంటి స్వభావంలో ఉన్నటువంటి మనలను హెచ్చించినాడు. మూడవదిగా మంచి ఘటములైనటువంటి మనలో ఐశ్వర్యం ఉంచుతూ వచ్చినాడు. కాబట్టి ఈ దినాన ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మనము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి కారణాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యముతో ప్రభును మనం ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దయచేసి లేచినబడి ఒక పాట పాడుకుందాం. ఈ సమయంలో దయచేసి లేచినబడి ఒక పాట పాడుకుందాం. ఆరాధనలో ప్రవేశించక మునుపు ఒక పాట పాడుకుందాం. పాట పాడుకుందాం. జై జై యేసు రాజా, పాట పాడుకుందాం. జై జై యేసు రాజా,
233 233 పాత పుస్తకంలో 231 మొదటి చరణము 4వ చరణం. జై జై సురాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. పాపకూపములో బడి ఉన్న పాపకూపములో బడి ఉన్న నన్ను చూచి చేయి జాచి నన్ను చూచి చేయి జాచి చక్కగదరికి చేర్చితివి చక్కగదరికి చేర్చితివి. జై జై సు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. మంటి పురుగునైనా నన్ను మంటి పురుగునైనా నన్ను మంటి నుండి మింట చేర్చిన మంటి నుండి మింట చేర్చిన మహాప్రభుండం నీకే జై జై మహాప్రభుండం నీకే జై జై. జై జై సు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. అధిక స్తోత్ర హృందమైన అధిక స్తోత్ర హృందమైన ఆది అంతము లేనివావ ఆది అంతము లేని దేవా యుగా యుగములకు నీకే జై జై యుగా యుగములకు నీకే జై జై. జై జై సు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో సండే స్కూల్ టీచర్స్ మొదట ఆరాధన చేస్తారు. తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి ఆరాధన చేస్తారు. మొదటగా యవనస్తులు అవకాశం ఇద్దాం. తర్వాత మిగతా వారు ఆరాధన చేస్తారు. మొట్టమొదటిగా సండే స్కూల్ పిల్లలు, తర్వాత సండే స్కూల్ టీచర్స్, తర్వాత ఒక సహోదరుడు సహోదరి. మొట్టమొదటిగా యవనస్తులకు కూడా అవకాశం ఉంది. వరకు కాపాడినందుకు లేవనెత్తి ఐశ్వర్యంతో నవ్వు కూర్చుండి పెట్టి వేసయ్య హెచ్చరించిన వేసయ్య అధికారం ఇచ్చిన వేసయ్య మీకే మనలు మీరు చివర చనిపోయి రక్షించినందుకు వందనాలు. రక్తాన్ని చిందించారు వేసయ్య నా కోసం మరణించి తిరిగి 3వ దినాన వేసయ్య మీకే వందనాలు. మాకు రక్షణ ఇచ్చారు వేసయ్య మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. యేసుప్రభు నామములో ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరులకు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పూజనమైన ఘనమైన నామంలో మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో ప్రభుదినాన దేవ అక్టోబర్ మాసం చివరి ప్రభుదినాన మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. నాయన మరి నీ లేఖన భాగాలను ఆధారం చేసుకొని తండ్రి
నీ బిడ్డలతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు ఒడేపాటి వాడు దేవా, నరపుత్రుని దర్శించుటకు